క్లాస్ ఇచ్చిన నేపథ్యంలో అందరూ సెట్ అయిన నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఇక పరకాలకు పోదాం. అసలు ఏం జరుగుతుంది పరకాలలో? పరకాల కాంగ్రెస్ లో ముదిరిన టికెట్ రగడ. సీఎం రేవంత్ రెడ్డిపై సుష్మిత ఘాట్ వ్యాఖ్యలు. రేవుని భారీ మెజారిటీతో గెలిపించాలని సీఎం పిలుపుపై సుష్మిత ఫైర్. ఎన్నికలకు 2 ఏళ్లు ఉండగానే టికెట్ ఎలా ప్రకటిస్తారని ప్రశ్న. కొండా మురళికి ఎమ్మెల్సీ హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదని ఆరోపణ. సీఎం అయ్యాక రేవంత్ కు కళ్ళు నెత్తికెక్కాయా అంటూ ఘాటి వ్యాఖ్యలు. పరకాల నుంచి పోటీకి సిద్ధమనే సంకేతాలు ఇస్తున్న సుష్మిత. గిట్లా మాట్లాడే లేడీ డైనమిక్ ఎవరన్నా ఉన్నారా అనే రాష్ట్రంలో? చూయించండి. అటాక్ డైరెక్టివ్. నువ్వు ఇంకా ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని అటు ఇటు మాట్లాడినావు కానీ నీ అయ్యొచ్చినా నీ తాత వచ్చినా రేవంత్ రెడ్డి అయ్యొచ్చినా రేవంత్ రెడ్డి తాత వచ్చినా రేవూరు ప్రకాష్ రెడ్డి అయ్యొచ్చినా రేవూరు ప్రకాష్ రెడ్డి తాత వచ్చినా నేనే పోటీ చేస్తా చూసుకుందామా, నీ దమ్ముంటే బై యాక్షన్స్కి పోదామని చెప్పింది. డైపర్లు వేసుకునే రేవూరు ప్రకాష్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ నువ్వు ఎట్లా 2 సంవత్సరాల ముందు కన్ఫర్మ్ చేస్తావు? ఏ హోదాతో కన్ఫర్మ్ చేస్తారు జాతీయ పార్టీలో? కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీనా ఏదేమన్నా? జాతీయ పార్టీ కదా. జాతీయ పార్టీలో ముఖ్యమంత్రి సీట్లు ఇచ్చుకుంటా పోతాడా? అంటే ప్రాంతీయ పార్టీ ఇది? రేవంత్ రెడ్డి సొంత పార్టీనా? డిసిషన్ ఏఐసిసి నుంచి వస్తాయి కదా. ఎవరికి ఎమ్మెల్యే టికెట్లు రావాలో ఏఐసిసి నుంచి రావాలి కదా. నువ్వెవరు జడ్జ్మెంట్ చేయడానికి? రేవంత్ రెడ్డికి ఏమైపోయింది అంటే మంత్రి కాకముందే ముఖ్యమంత్రి అయిపోయాడు అదృష్టం కొద్దీ. ఇక విచ్చల విడితనం అయిపోతుంది. కానీ బొంద పెడతారు రేవంత్ రెడ్డిని కూడా గట్టిగానే అరుచుకునే ఛాన్స్ మాత్రం కనిపిస్తూ ఉంది ముందు. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో పరకాల అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత పటేల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవూరిని మళ్ళా ఎట్లా ప్రకటిస్తారంటున్నారు. ఇక దీనికి పూర్తిగా మా వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతున్నారు. పరకాల కాంగ్రెస్ లో ముదిరిన టికెట్ రగడ. సుష్మితపై ఎమ్మెల్యే నాగరాజు ఫైర్. సీఎం రేవంత్ రెడ్డిపై సుష్మిత వ్యాఖ్యలకు కేఆర్ నాగరాజు కౌంటర్. కాంగ్రెస్ లో కనీసం సభ్యత్వం కూడా లేదంటూ ఘాటు విమర్శలు. దమ్ముంటే సీఎంపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని సవాల్. వ్యక్తిగత విమర్శలకు స్పందించి తన స్థాయిని తగ్గించుకోనన్న రేవూరి. ప్రజల్లో మంచి పేరు, ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగానే టికెట్ ప్రకటిస్తారని వెల్లడి. పాపం అయితే కేఆర్ నాగరాజు అన్న మాట్లాడింది కానీ ఎక్కడ వాళ్ళు పేర్లు తీసుకోవడానికి భయపడ్డాడు. మరి కొండా సురేఖ, కొండా మురళీధర్, కొండా సుష్మిత పటేల్ అని పేరు తీసుకోవడానికే భయపడతా ఉన్నారు. రేవంత్ రెడ్డిని అటాక్ చేసిన వాళ్ళు కేఆర్ నాగరాజుని అటాక్ చేయడం పెద్ద లెక్కన వాళ్ళకు. ఆ బ్లడ్లోనే ఉంది కొండా. ఎట్లా తిట్టింది అనుకున్నావు నిన్న? ఇక అది నార్మల్ కాదు, గట్టిగానే వేసుకుంది ఒక రేంజ్లా. ఇది చూడు. ఇది అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అయింది ఇక్కడ. ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతారా నేను మీకు? ఇది అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది ఇక్కడ. మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నారు ఇక్కడ. అచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఆనందంగా లేరు. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మేము యాక్చువల్లీ అసలు ఆయనకి చెప్పాల్సింది ఉంటే మా జ్యేష్ఠ సహాయానికి నీ ఇంకా బయటికి తీయాల్సిన చాలా ఉంటాయి. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఇవాళ అందరు మా లీడర్లు అందరు ఇళ్ల దగ్గర పోలీసు వాళ్ళని పెట్టావు. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని ఎందుకంత భయం నీకు? ఈ తమ్ముందు ఒక 200 కోట్లతో ఒకటే చెప్పిన, ఒకవేళ ఎవరైనా నాకు కౌంటర్ ఇచ్చినట్టుకోండి మీద కూడా బయటికి తీయాల్సి వస్తుంది. కౌంటర్ ఇస్తే బయటకు తీస్తుందంట. మరి ఇది చూడండి ఒక్కసారి. ఈ రోజు నేను అందరి సమక్షంలో చెప్తున్నాను, అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు కానీ రేవంత్ ప్రకాష్ రెడ్డి కానీ వాళ్ళ తాత కానీ వాళ్ళ అయ్య కానీ ఎవరైనా కానీ
ఇప్పుడు ఇద్దరం వెళ్తున్నాము, ఎవరు గెలుస్తారో చూద్దాం. నువ్వు వచ్చి కన్వర్సింగ్ చేయి, నువ్వు వచ్చి కన్వర్సింగ్ చేయి రేవు ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటాను కాంగ్రెస్ పార్టీకి గెలియకపోతే ఎట్లయినా కూడా నేను గెలుస్తా అని చెప్తున్నా. ఈసారి పర్కాల ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఈ సందర్భంగా ఈ స్టేజ్ మీద నుంచి నేను మీకు అందరికీ చెప్తున్నా. ఇది గతంలో చెప్పినా కానీ ఇవాళ నేను ఎందుకు చెప్తున్నా అంటే 2 ఏళ్ళగా గెలిపేమని చెప్పి ఇది అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అంటుంది ఇక్కడ కొండా సుష్మిత పటేల్ అని చెప్పుకోవచ్చు, గట్టిగానే అరుచుకున్నదని చెప్పుకోవచ్చు. మరి ఎందుకు అంటే ప్రతి టైం కొండా సురేఖనే పెట్టడానికి కారణం ఏంది, కొండా సురేఖను టార్గెట్ చేయడానికి అసలు కారణం ఏంది? ఇక్కడ ఒక ముచ్చట మాట్లాడుకుందాం. నిన్న కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు అందించింది. షోకాజ్ నోటీసులు అందించిండ్రు ఇక్కడ కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు అందించిండ్రు. కొండా సురేఖకి షోకాజ్ నోటీసులు ఎందుకు అందించిందంటే కొండా సురేఖ బీసీ సామాజిక వర్గం పద్మశాలి బిడ్డ కొండా సురేఖ. కొండా మురళి ముందూరు కాపు, లవ్ మ్యారేజ్. ఇది పక్కన పెడదాం. మరి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలకే షోకాజ్ నోటీసులు వస్తాయా? మరి ఇక్కడ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రిని పొట్టుపట్టునిచ్చిన, కాంగ్రెస్ పార్టీని పొట్టుపట్టునిచ్చిన, పిసిసి అధ్యక్షుడు నువ్వు చూసుకొని పిసిసి అధ్యక్షుడిని పొట్టుపట్టునిచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి ఎందుకు మీకు ఉత్సాహపడుతుంది? అంటే ఈ రెడ్లను కాపాడే ప్రయత్నమా? ఎవరికైనా ఒకటే రూల్ ఉండాలి కదా. వాడు రెడ్డి అయినా, వాడు బీసీ అయినా, వాడు కమ్మ అయినా, వాడు కాపు అయినా, ఏసీ అయినా, ఎస్టీ అయినా క్రమశిక్షణ కమిటీ ఒకటే ఉండాలి కదా. రెడ్లకు క్రమశిక్షణ కమిటీ, బీసీలకు క్రమశిక్షణ కమిటీ, మైనార్టీలకు క్రమశిక్షణ కమిటీ, ఎస్సీలకు క్రమశిక్షణ కమిటీ, ఎస్టీలకు క్రమశిక్షణ కమిటీ. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇవ్వడానికి మీకు చేత కావట్లేదు. చిన్నారెడ్డి చిన్నగా ఉండడానికి షోకాజ్ నోటీసులు పడేస్తారు. కొండా సురేఖ బీసీ బిడ్డ మహిళ కాబట్టి షోకాజ్ నోటీసులు పడేస్తారు. మేయర్ జాగిరా కాంగ్రెస్ పార్టీని త్వరలో బొంద పెడతారు, ఇదే బీసీలు బొంద పెడతారు. మీరు చూడండి, ఇదే బీసీలు బహుజనులకు మస్తు చేస్తున్నారని చెప్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం రెడ్లకు ఇచ్చుకొని, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మొత్తం రెడ్లకు ఇచ్చుకొని, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మొత్తం రెడ్లకు ఇచ్చుకొని, అగ్రవర్ణాలకు ఇచ్చుకొని బహుజనులకు మంచి చేస్తున్నారు. మీరు ఎవరికి మంచి చేస్తున్నారా? ఒక మంత్రి స్థానంలో ఉంటే కొండా సురేఖకు తెలియకుండానే దేవాదాయ శాఖ ఆమె శాఖలో మీరు ఏమి పెడతారు? యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు చైర్మన్ ప్రకటిస్తారు, యాదగిరిగుట్ట సభ్యులను ప్రకటిస్తారా? ఎక్కడిది మీకు అధికారం? ఆ శాఖలో ఆమె శాఖలో ఆమెకు తెలియకుండా అధికారం ఎక్కడిది అంటున్నాను. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి, మీ స్థానంలో వేరేటోడు వచ్చి ఏది పెడితే మీరు ఊరుకుంటారా? ఇక్కడ బీసీలు తిరగబడే రోజులు మాత్రం దగ్గరలోకి వచ్చినాయి. ఇదే గాంధీ భవన్ని ఇదే బీసీలు ముట్టడించే ప్రయత్నం చేస్తారు. ఈ దొంగ బీసీలు ఉన్నారు, దాంట్లో వీళ్ళని ఏరేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. లోపాయికారు ఒప్పందం పెట్టుకొని గాడి కొడుకులు బీసీలను మోసం చేసుకుంటూ వీళ్ళు సూట్ కేసులు తీసుకొచ్చుకొని చాలా మంది దొంగ బీసీ రాజకీయ నేతలు ఉన్నారు. ఆ దొంగ బీసీ రాజకీయ నేతలను ఏరేయండి ఫస్ట్. ఇది మొత్తం సెట్ అవుతుంది. కొండా సుష్మిత పటేలో, కొండా మురళీధర పటేలో, కొండా సురేఖనో కాంగ్రెస్ పార్టీకో ఇంకో పార్టీకో ఇంకో వ్యక్తులకు భయపడే నైజం వాళ్ళకు లేదు. ఉన్నట్టు మాట్లాడతారు. ఏఐసిసి నిర్ణయించాలి కదా. ఇక్కడికి వచ్చి నీకే టికెట్ అంటే మిగతా వాళ్ళు ఏం పని చేస్తారా? నేనే ముఖ్యమంత్రి అంటాడు. వాళ్ళ ఎవడు పని చేస్తాడు? నెక్స్ట్ గట్టిగానే అరుచుకున్నాడు మంచిగా. ఎవరు వ్యతిరేకించట్లేదా? కేఆర్ నారాజ్ అని పక్క నియోజకవర్గం కాబట్టి తప్పని పరిస్థితులు ఏదో ప్రెస్ మీట్ పెట్టింది నిన్న. వాళ్ళ పేర్లు కూడా ఉచ్చరించడానికి అయితే లేదు పాపం. ఆయన గట్టిగానే అరుచుకున్నారు.